దేశంలో కరప్షన్ చాలా పెరిగిపోయింది. ఏ గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్ళినా మినిమం 10 రూపాయలు ఇస్తే మాత్రం పని కాదు. దాని గురించి ప్రజల అభిప్రాయాన్ని ప్రజలతోనే తెలుసుకుందాం రండి. సార్, గవర్నమెంట్ ఆఫీస్లో కరప్షన్ చాలా పెరిగిపోయిందండి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం నీకెందుకు పెరుగుతాయి మాకే. సార్, మీరు ప్రజలు కదా సార్, మీ ఓటే ఒక నాయకుడిని ఎంచుకుంటుంది. ఆ నాయకుడే ఒకవేళ కరప్షన్ని సపోర్ట్ చేస్తే అది ఇండైరెక్ట్గా మీరే కారణం సార్. దాని గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకుందామని డైరెక్ట్గా నేరుగా ప్రజల దగ్గరికి వచ్చాం. మాకు బిర్యానీ పొట్టాడేస్తే చాలు, మాకు ఎందుకు చెప్పి ఇవ్వండి చెప్పు సార్. ఒకసారి ఆలోచించండి సార్, ఒకసారి బిర్యానీ పొట్లం ఇస్తారు, మరోసారి ఇంకా 5 సంవత్సరాల్లో ఒకరోజు బిర్యానీ పొట్లం ఇచ్చి మిగతా 4 సంవత్సరాలు బిర్యానీ, అసలు మీకు బిర్యానీ తినడానికి బిర్యానీ కాదు కేవలం ఒక రైస్ కూడా దొరకకుండా సిచ్యువేషన్ ఉంటుంది. సో మీ ఒక పూట బిర్యానీ కోసం ఆలోచిస్తే అంతే ఎందుకు చెప్పి ఇప్పుడు బిర్యానీ పొట్లు ఇస్తావా ఇవ్వవా అప్పుడు చెప్పినే మాట్లాడతా శాంతిగా. నాకేంది, నాకు ఆకలి అవుతుంది, సుఖపడాలి నాకు. సార్ అలా కాదు సార్, ఒక్కసారి ఆలోచించండి సార్, ఒక్కసారి ఆలోచించండి. చెప్పు ఇట్టా మేము సార్. మీరు ఏం సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అలా మర్యాదతో మాట్లాడండి సార్ కొంచెం. అరే బస్సు మర్యాద ఇచ్చిన ఇప్పటికే చెప్తున్నా. ఆ బల్గం వల్ల వీళ్ళు ఇప్పటి వరకు సార్ బల్గం మాట ఎత్తలేదు సార్. నువ్వెత్తకు నేనేస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు వల్ల నా ఇష్టం వచ్చినట్టు వల్ల చెప్పు. కరప్షన్ గురించి మాట్లాడతారా? మీ బల్గం వద్దు, మా బల్గం వద్దు సార్. కరప్షన్ గురించి మాట్లాడతా మాట్లాడే, నా ఇష్టం వచ్చిందే మాట్లాడతా. బల్గం పడ్డా ఇట్టేడు, లేకపోతే వాడు ఏం పోతున్నా శాంతిగా. ఇలా ఉందండి చూడండి. కరప్షన్ గురించి మాట్లాడితే కరప్షన్ గురించి మాట్లాడితే ప్రజలు చిక్కా బాతర్ పెట్టుకోని చెప్తున్నా. చెయ్యేందుకు ఎత్తున్నారు? సరే నాయన చెయ్యటు వయదుని చెప్పాడు, ఏం చేయాలి చెప్పు నువ్వు. ఇలా ఉందండి పరిస్థితి. కెమెరామెన్ సుబ్బుతో, అశ్విన్, TV9 హైదరాబాద్.